హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. బాలయ్య బాబు ఫ్యాన్స్ కి దసరా డబుల్ ధమాకా. అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను దక్కించుకొని హ్యాట్రిక్ కొట్టిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించాడు. సినిమాల్లో హ్యాట్రిక్, రాజకీయాల్లో హ్యాట్రిక్ సాధించిన బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. వీరి కాంబోలో రాబోతున్న సినిమాకు సంబంధించి అప్డేట్స్ ఏమి ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ అసహనంతో ఉన్నట్లు కనిపిస్తుంది. ఎట్టకేలకు బాబీ టైటిల్ ని రివీల్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవల జరిగిన బాలకృష్ణ 50 ఏళ్ల వేడుకల్లో టైటిల్ ను ప్రకటించాలని భావించాడట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సమయంలో టైటిల్ ని అనౌన్స్ చేయడం సాధ్యం కాలేదు. అందుకే దసరా కానుకగా టైటిల్ ని అనౌన్స్ చేయడంతో పాటు పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఒకేసారి డబుల్ ధమాకాతో పాటు ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇవ్వాలని భావిస్తున్నాడు. దసరా కోసం ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలని మొన్నటి వరకు భావించారు. కానీ సంక్రాంతికి రావాల్సిన రవితేజ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి కనుక ఆ స్థానంలో బాలయ్య మూవీని తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలకృష్ణ ఈ మధ్యకాలంలో పవర్ఫుల్ పాత్రలో, వయసుకు తగ్గ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో అదే తరహా పాత్రలో కనిపించబోతున్నాడంట. అంతేకాకుండా బాలయ్య ఫ్యాన్స్ ఎలాగైతే ఆయన్ను చూడాలి అనుకుంటున్నారో అలాగే బాబీ చూపించబోతున్నాడట. చిరంజీవి ఫ్యాన్స్ కి వాల్తేరు వీరయ్య సినిమాతో ఫుల్ కిక్ ఇచ్చిన బాబీ ఈ సినిమాతో బాలయ్య ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తాడనే నమ్మకం వ్యక్తమవుతుంది. సోషల్ మీడియాలో బాలయ్య 109వ సినిమాపై రెగ్యులర్ గా చర్చ జరుగుతూనే ఉంటుంది. బాబీ గత సినిమాల ఫలితాల నేపథ్యంలో బాలయ్య సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రజ్ఞా జైస్వాల్ నటిస్తూ ఉండగా మరొక హీరోయిన్ గా ఊర్వశి రౌతేలా నటిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు ఈ విషయాలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ వార్తలన్నిటికీ దసరా కానుకగా విడుదలవబోతున్న టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంకా ఫస్ట్ సింగిల్ క్లారిటీగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి పుకార్లు కుప్పలు తెప్పలుగా షికార్లు చేస్తున్న నేపథ్యంలో అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నాగవంశీ నిర్మిస్తుండగా త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.